రియల్ ఈజ్ ఏ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ సార్. ఎందుకంటే ఈరోజు లోటస్ల విద్యా సంస్థల్ని ఒక నేషనాలిటీ అంటే చైల్డ్కు ఇప్పుడు హైదరాబాద్ని పోతే విలేజ్ అని చెప్తాము, మన జిల్లా చెప్తాము, ఢిల్లీకి పోతే మాది తెలంగాణ అని చెప్తాము, అమెరికాకి పోతే మాది ఇండియా అని చెప్తాము. అదేవిధంగా నేషనాలిటీ కూడా ఉంటుందండి. నేను సింగపూరు, మలేషియా, జపాను, ఫిన్లాండు, సౌత్ ఆఫ్రికా నెంబర్ ఆఫ్ కంట్రీస్ విజిట్ చేశారు. అప్పుడు వాళ్ళ యొక్క నేషనాలిటీ చాలా అద్భుతంగా ఉంటుందండి. నా దేశము నా జెండా అని అద్భుతంగా ఉంటుంది. దానిలో నాకు చాలా నచ్చింది ఏంటంటే, నచ్చిన తర్వాత ఇమీడియట్లీ నేను 14,000 మంది పిల్లలు, పేరెంట్స్, తల్లిదండ్రులు వెల్విసర్తోండి ట్యాంక్ బండ్ మీద 1947 ఫీట్ నేషనల్ ఫ్లాగ్ నేను డిస్ప్లే చేయడం జరిగిందండి. అది ఎంత గొప్ప విషయం అంటే ఇండియాలో కానీ ప్రపంచంలో అన్ని రికార్డ్స్ మాకు ఇవ్వడం జరిగిందండి. ఆ రికార్డుని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ప్రతిభా పాటిల్ చేతుల మీద తీసుకోవడం జరిగింది, రాష్ట్రపతి గారి చేతుల మీద. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా టీం అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక విషయాన్ని తలపెట్టినప్పుడు చాలా ఇబ్బందులు అనిపించింది, కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నేషనాలిటీ మీద పిల్లలకి ఇప్పుడు ఇవ్వగలిగితే తన దేశం, తన మీ యొక్క గౌరవం ఉంటుంది, భారతదేశం గొప్పతనాన్ని వాళ్ళు చెప్తారు, రాబోయే తరానికి అలా అవసరమని ఆలోచించి అలా చేసినాం సార్. మేము అదేవిధంగా 1947 ఫీట్ నేషనల్ ఫ్లాగ్ను కూడా మేము మా ఎన్సీసీ వింగ్ ద్వారా న్యూఢిల్లీ కూడా పరేడ్కి పంపించినాం సార్. మళ్ళీ వాళ్ళు పరేడ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపారు. నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది ఆ రోజు. ఎందుకంటే ఒక నేషనాలిటీ మీద పిల్లలకు అవకాశం కల్పించాల్సిన అవసరాలు మనకున్నాయని నేను భావిస్తూ ఈరోజు ఇటువంటి ఆపర్చునిటీ రావడము, ఒక చిన్న స్కూలు, విలేజ్ స్కూల్ ఈరోజు ప్రపంచ దేశాల్లో వెళ్ళడము, అదేవిధంగా వరల్డ్ రికార్డ్సు, గిన్నీస్ రికార్డ్సు అండ్ ప్రతిభా చేతుల మీద కానీ ఎన్నో ప్రముఖ వ్యక్తుల చేత తీసుకోవడము